10వ తరగతి మెరిట్ విద్యార్థులను అభినందించిన టీడీపీ యువనేత బీకే సాయి కళ్యాణ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐపై విద్యార్థులకు కీలక సూచనలు చేసిన సాయి కళ్యాణ్, సమస్యల పరిష్కారానికి ఏఐని వాడొద్దు, ఆలోచన శక్తిని పెంపొందించుకోండి అని యువనేత పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి కుమారుడు టీడీపీ యువ నాయకుడు బీకే సాయి కళ్యాణ్ విద్యార్థులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో పెనుకొండ నియోజకవర్గంలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న 3 విద్యార్థులకు ఒక్కొక్కరికి 25,000 చొప్పున బహుమతి ప్రదానం చేస్తానని ప్రకటించారు. ప్రముఖ నాయకులు న్యాయవాది శివరామకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బహుజన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సత్కరించిన సాయి కళ్యాణ్ ప్రస్తుత జనరేషన్ టెక్నాలజీని ఎలా వాడుకోవాలో చెబుతూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పెనుకొండలో బహుజన చైతన్య వెనుకబడిన వర్గాల హక్కుల వేదిక ఆధ్వర్యంలో శివరామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ యువనేత బీకే సాయి కళ్యాణ్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన ఈ విజయం గొప్ప విషయమని కొనియాడారు. 9 ఏళ్ల క్రితం తాను కూడా 10వ తరగతి పూర్తి చేశానని, ఆ సమయంలో తనకు 10/10 జీపీఏ వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న సంతోషాన్ని, ఆ అనుభూతిని తాను కూడా గతంలో అనుభవించానని సాయి కళ్యాణ్ అన్నారు. ఇక ప్రస్తుత జెన్జీ జనరేషన్ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతోందని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిందని సాయి కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే విద్యార్థులకు ఆయన ఒక కీలకమైన సలహా ఇచ్చారు. ఆయన మాటల్లోనే, ఏఐను కేవలం సమాచారాన్ని సేకరించడానికి మాత్రమే ఉపయోగించండి, కానీ మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏఐపై ఆధారపడకండి. అలా చేస్తే మీలో ఉండే విమర్శనాత్మక ఆలోచన శక్తి, వినూత్న ఆలోచనలు తగ్గిపోతాయని ఆయన అన్నారు. విద్యార్థులందరూ ఏఐని పరిమితంగా సరైన పద్ధతిలో వాడుకోవాలని ఆయన హితవు పలికారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న శివరామకృష్ణకు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనలు తెలియజేశారు. ఒక శుభవార్త ఈ సందర్భంగా చెప్పబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ 10th రిజల్ట్ తర్వాత పెనుగొండ నియోజకవర్గంలో వచ్చే టాప్ 3 స్టూడెంట్స్ కి టాప్ 3 స్టూడెంట్స్ కి ఒక్కొక్కరికి 25,000 బహుమతిగా. మరి ఇందాకనే రీజనబుల్ రామన్ చెప్పి అన్నారు, ఎంపీ పార్సార్ సార్ గారి నుంచి పులవ శంకర్ అని. మరి దానికి ప్రత్యక్ష నిదర్శనం భవిష్యత్ తరాల వరకు మరి టాప్ 3 స్టూడెంట్స్ కు 25,000 ఇవ్వడం అనేది మరి ఆ కుటుంబానికి అది ఒక సార్థకత అని చెప్పనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇట్లాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇదే కాదు, మరి దేశంలో ఎప్పటి నుంచో మరి టాటా బిర్లా వచ్చు. సరే, ఈ విషయాల తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ సాయి. నాయకులకు అందరికి పేరు పేరున నమస్కారం. ఈరోజు ఇలాంటి ప్రతిభా పురస్కారాలు, మనం బహుజన ప్రతిభ పురస్కారాలు ఏర్పాటు చేసిన శివరామకృష్ణ గారికి ఎంతో అభినందనలు, అలాగే వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మనం ఈరోజు చూసాం 10th లో 590 అలాగే 500 పాయింట్స్ స్కోర్ చేసిన చాలా మంది ఉన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే 9 years బ్యాక్ నేను కూడా ఇలాగే 10th పాస్ అయ్యాను. నాకు 10/10 వచ్చింది. నాకు ఇక్కడున్న తల్లిదండ్రులు కానీ, ఇక్కడున్న విద్యార్థులు కానీ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అది నేను ఫీల్ అయ్యాను 9 years బ్యాక్. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అలాగే ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడున్న జెన్సీ జనరేషన్లో మనకు మెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఇన్ఫర్మేషన్ సోర్సింగ్కి వాడాలి. బట్ ఎవరు కానీ దాని ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఎక్కువగా వాడకండి. ఎందుకంటే మన క్రిటికల్ థింకింగ్ కానీ, మన రాడికల్ థింకింగ్ కానీ తగ్గిపోతుంది. సో అందరి స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తక్కువగా వాడండి, బట్ యూజ్ ఇట్ ఫర్ సోర్సింగ్, బట్ డోంట్ యూజ్ ఇట్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ
మరోసారి శివరామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.